వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం వరల్డ్ బ్యాంక్ న్యూస్లో ఉంది. వరల్డ్ బ్యాంక్ ఎందుకు న్యూస్లో ఉందంటే, వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఎవరైతే ప్రవాసీలు ఎవరైతే ఉన్నారో ప్రవాసీలు తమ స్వదేశాలకి ఎంత మనీ పంపిస్తున్నారని చెప్పి ఒక నివేదిక రిలీజ్ చేసింది. ప్రవాసీలు తమ స్వదేశానికి ఎంత మనీ పంపిస్తున్నారని చెప్పి లేటెస్ట్గా ఒక నివేదిక రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ నివేదికలో భాగంగా ప్రపంచంలో టాప్ ప్లేస్ ఇండియా అనమాట. ఇండియా 2023 ఒక్క సంవత్సరంలోనే ఇండియాకి $125 బిలియన్ వచ్చినప్పుడు, అంటే మన భారతీయులు విదేశాలు సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా ప్రవాసీలు, వాళ్ళు భారతదేశానికి తిరిగి ఎంత పంపించారంటే $125 బిలియన్. ఇది మన రూపాయల్లో కన్వర్ట్ చేస్తే 10.37 లక్షల కోట్లు అనమాట. సెకండ్ ప్లేస్ మెక్సికో, $67 బిలియన్ పంపించారు మెక్సికోకి. ఆ తర్వాత చైనా 50 ప్లేస్ అనమాట, $50 బిలియన్ పంపించారనమాట తమ స్వదేశాలకి. ఇది చూసుకుంటే కనుక నివేదిక 2021తో పోలిస్తే 2022 సంవత్సరంలో టోటల్ గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 24.4% ఉందన్నమాట. 2022తో పోలిస్తే 2023 సంవత్సరం పెరిగింది, కానీ స్వల్పంగా 12.4కి పరిమితమైందనమాట. సో భారతదేశానికి స్వదేశీయులు అంతగానం పెరగడానికి కారణాలు ఏమైనాయి అంటే, వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే రూపాయి అలాగే దిర్హం ఏవైతే ఉన్నాయో ద్వైపాక్షిక వాణిజ్యాలకు సంబంధించి ఈ యొక్క సంబంధాలు మెరుగుపరచడంలో ఈ యొక్క రూపాయిని దిర్హంని ప్రోత్సహించారు. కావున సో యూఏఈ నుంచి యూఏఈకి భారతీయులు ఎక్కువ మంది వెళ్ళారు. దాదాపు అక్కడి నుంచే ఈ మనీలో 18% వచ్చిందనమాట. సో అది ప్రపంచ బ్యాంక్ నివేదిక ఇదనమాట. మరొక అంశం, ఐస్లాండ్లో పేలిన అగ్నిపర్వతం. రీసెంట్ టైమ్స్లో అగ్నిపర్వతాల ఎరప్షన్ అనేది బాగా ఎక్కువైపోయింది. దానిలో భాగంగా ఐస్లాండ్లోని రేకానేస్ అనే ద్వీపకల్పంలో ఈ యొక్క అగ్నిపర్వత విస్ఫోటనం జరిగిందనమాట. సో దానిలో భాగంగా దాదాపు ఒక గంటకి చూసుకుంటే కనుక గంటకి 100 క్యూబిక్ మీటర్ల మాగ్మా అనేది బయటకు వస్తుందన్నమాట. ఈ యొక్క ఐస్లాండ్ అనే ద్వీపంలో, ఐస్లాండ్లో లేటెస్ట్ ఎరప్షన్ అనమాట, వాల్కనో ఎరప్షన్. సో రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే కనుక మనకి మౌంట్ మెరపీ అని చెప్పి ఇండోనేషియాలో ఒక వాల్కనో ఎరప్షన్ జరిగిందన్నమాట రీసెంట్ టైమ్స్లో. సో చూసుకోవాలి ఈ యొక్క వాల్కనో ఎరప్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. మౌంట్ మెరపీ ఇండోనేషియాలో జరిగింది, లేటెస్ట్గా ఐస్లాండ్లో జరిగిందనమాట. మరొక అంశం, ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సామాజిక రంగానికి 4.03 లక్షల కోట్లు అనమాట. సో ఏదైతే 2019 నుంచి 2023 చూసుకుంటే కనుక సామాజిక రంగం అంటే విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, ఈ యొక్క విభాగాలు చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు అనేది దాదాపు 4.03 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పి ఆర్బీఐ లేటెస్ట్గా ఒక నివేదిక రిలీజ్ చేసిందనమాట. సామాజిక రంగంలో భాగంగా ఈ సామాజిక రంగంలో ఏ కేటగిరీస్ నుండి చూసుకున్నాం, విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఇలాంటి రంగాలు. సో దానిలో భాగంగా 2019-2020లో 78,797 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది అనమాట. 78,000. తర్వాత చూసుకుంటే కనుక 86,000 కోట్లు, తర్వాత 101,257. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ 4 సంవత్సరాలు చూసుకుంటే కనుక దాదాపు 2019 నుంచి 2023 చూసుకుంటే దాదాపు 4,03,000 కోట్లు ఖర్చు పెట్టింది అనమాట సామాజిక రంగం మీద, లేటెస్ట్గా ఆర్బీఐ యొక్క నివేదికలో. మరొక అంశం, పొంగనూరు కోడదూడ జననం దేశంలోనే ప్రథమం. ఏంటంటే సరోగసి విధానం ద్వారా, సరోగసి అంటే అద్దె గర్భం. ఈ యొక్క పొంగనూరు జాతికి సంబంధించిన ఏదైతే ఆవు పిండాన్ని నాటు ఆవులో ప్రవేశపెట్టడం ద్వారా, సరోగసి విధానం ద్వారా ప్రవేశపెట్టడం ద్వారా ఈ యొక్క జననం జరిగిందనమాట. సో దేశంలోనే తొలిసారి అనమాట ఒక పొంగనూరుకు సంబంధించి ఒక జాతి ఏదైతే కోడిదూడ అనేది ఒక నాటు ఆవుకు జన్మించడం దేశంలోనే తొలిసారి. ఈ స్టోరీ ఎక్కడ జరిగిందంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ అని చెప్పి ఆధ్వర్యంలో చింతలదేవి పశు క్షేత్రంలో ఏం చేశారంటే ఒక 7 రోజుల వయసున్న ఒక ఘనీకృతంగా ఉన్న ఒక పిండాన్ని, ఏదైతే పొంగనూరు సంబంధించిన ఒక పిండాన్ని, కోడిదూడికి సంబంధించిన ఒక పిండాన్ని, మేలుజాతి పిండాన్ని శెట్టిగుంట అంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించి శెట్టిగుంట అనే ప్రాంతంలో ఒక నాటు ఆవు ఉందన్నమాట. ఆ ఆవులో ప్రవేశపెట్టారు. దాని ద్వారా ఏంటంటే పొంగనూరు కోడిదూడ జన్మించిందనమాట. చూసుకుంటే కనుక దాదాపు 5,000 నుంచి 10,000 లోపు ఖర్చులోనే ఈ యొక్క జననం జరిగిందనమాట. సో దేశంలో ఇలాగా ఒక పొంగనూరుకు సంబంధించిన కోడిదూడ నాటు గోవుకి జన్మించడం దేశంలోనే ప్రథమం. మరొక అంశం,
ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 16% పైగానే. ఏంటంటే ఐఎంఎఫ్ అనేది చెప్పింది అనమాట. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. డిజిటలైజేషన్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఆర్థిక సంస్థలను తోడవడంతో ఏమవుతుందంటే భారతదేశం అనేది ఈ యొక్క వృద్ధిని సాధించింది. ఈ సంవత్సరం చూసుకుంటే ఇక్కడ ప్రపంచ వృద్ధిలో చూసుకుంటే భారత్ శాతం దాదాపు 16% పైగానే ఉంటుందని చెప్పి ఐఎంఎఫ్ చెప్పిందనమాట. సో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కూడా కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నా కూడా భారతదేశం అనేది అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. ఈ సంవత్సరం అధికంగా అభివృద్ధి చెందిన ఏదైతే ప్రధాన దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన దేశాల్లో భారత్ అనేది ఒకటిగా నిలవొందని చెప్పి ఐఎంఎఫ్ చెప్పింది అన్నమాట. సో దీనికి ప్రధాన కారణం చూసుకుంటే కనుక భారతదేశం అనుసరిస్తున్న విధానాలు. ప్రధానంగా చూసుకుంటే యువజనాభా ఎక్కువగా ఉంది, అలాగే మౌలిక వసతులకి ప్రభుత్వం అనేది భారీగా కేటాయిస్తుంది అన్నమాట. సో మరొక అంశం స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐపీఎల్కి సంబంధించి మినీ యాక్షన్ జరిగిందనమాట నిన్న. ఈ యొక్క మినీ యాక్షన్లో ఇప్పటిదాకా ఐపీఎల్ సీజన్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ నిలిచాడు. తర్వాత రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ప్యాట్ కమిన్స్ అనమాట. ఈ యొక్క మిచెల్ స్టార్క్ ఇద్దరు ఆస్ట్రేలియాకి సంబంధించిన వాళ్ళే. మిచెల్ స్టార్క్ని 24.75 crores కోల్కతా నైట్ రైడర్స్ గెలుచుకుందన్నమాట. కోల్కతా నైట్ రైడర్స్. అలాగే ప్యాట్ కమిన్స్ని 20.50 crores సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుందనమాట. సో ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ళు వీళ్ళిద్దరు అనమాట ఈ సీజన్లో మినీ యాక్షన్లో. ఇవి ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.